అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలోని లక్కిరెడ్డిపల్లి మండలంలో నవ్యాంధ్ర బలిజ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి లక్కిరెడ్డిపల్లి మండలం ఇతర ప్రాంతాల బలిజ నాయకులు ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర బలిజ సంఘం సభ్యులు సుగవాసి బ్రదర్స్ కు బాణసంచతో ఘన స్వాగతం పలికి గజమాల వేసి శాలువలు కప్పి సత్కరించారు. తదుపరి బాలసుబ్రహ్మణ్యం మరియు ప్రసాద్ బాబు మాట్లాడుతూ అన్ని వర్గాల వారితో పాటు మనం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు. ఆర్థికంగా ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారికి సంఘం తరపున సహకారం అందించాలి. చదువుకునే వారికి చేయూతనివ్వాలి. ఎవరైనా ప్రమాదాల బారిన పడి కుటుంబ పోషణ భారంగా ఉన్న వారికి మన సంఘం తరపున వారిని అన్ని విధాలు ఆదరించి అండగా నిలవాలన్నారు. రాజకీయ రంగంలో ఎదిగే వారికి మన సహాయ సహకారాలను అందజేయాలన్నారు. వనభోజనాలు చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న లక్కిరెడ్డిపల్లె బలిజ కమిటీ సభ్యులందరికీ శుభాభినందనలు. వాళ్ళు ప్రతినిత్యం ఇలాగే ఏర్పాటు చేసి అందరినీ ఐక్యంగా ఉండేటట్లు చేస్తున్న ప్రయత్నానికి నేను నిజంగానే అభినందిస్తున్నాను. అందరూ ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో విషయాలన్నీ మీకు చెప్పారు. ఐక్యత లేదు అని కొద్దిమంది చెప్పారు. అది నేను తప్పనడం లేదు, కానీ ఐక్యత లేదు అనేది అబద్ధం. ఈరోజు 2024 ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ దాదాపు 95% పైన ఓట్లు వేసి అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే ఎంతోమంది అధికారం ఈరోజు చలాయిస్తున్నారు అంటే ఖచ్చితంగా నిజాయితీగా చెప్పిన మాట ప్రకారం మీరందరూ ఐక్యతగా ఉండి ఓట్లు వేయడం వల్లే ఇది జరిగింది. రాబోయే కాలంలో కూడా అందరూ ఇలాగే ఐక్యంగా ఉండాలి. మనకు సమస్యలు గ్రామాల్లో కానీ ఊర్లలో కానీ కుటుంబాల్లో కానీ రకరకాల సమస్యలు ఉంటాయి. విడివిడిగా ఉంటారు. దాన్ని ఐక్యత లేకపోవడం అంటారు. ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అందరం ఐక్యంగా ఒకరికి సపోర్ట్ చేయడమే ఐక్యత. అంతే తప్ప మనలో ఉండే సమస్యలను ఎప్పుడు మీటింగుల్లో చెప్పుకోవద్దండి. ఎప్పుడు అందరూ ఐక్యంగా ఉంటారు. ఈరోజు ఇంతమంది జమ అయి ఒక కార్యక్రమానికి ఇంతమంది హాజరయ్యారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం ముందుకు పోవాలంటే ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా, రాజకీయంగా ఎదగాలి. ఆ ఎదిగేదానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరం. మనం ఒక్కరిమే ఎవరు వెళ్ళలేం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్కి వెళ్ళారు అంటే పవన్ కళ్యాణ్ ఒకరే కాదు, రకరకాల కులస్తులను అందరికీ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చి అందరి మద్దతు దాదాపు 10 ఏళ్ళు కష్టపడి అన్ని కులాల మద్దతు, అందరూ మనుషుల మద్దతు కూడగట్టుకొని ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు. అలాగే రాజకీయంగా రావాలనుకున్న వాళ్ళు కానీ ఆర్థికంగా కానీ వ్యాపార ప్రతి ఒక్కరూ ముందు సొసైటీలో తన చుట్టూ ఉండే వాళ్ళకు మేలు చేయడం నేర్చుకోండి. తప్పకుండా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ మనం ఏదన్నా ఎదగాలనుకున్నప్పుడు కానీ వాళ్ళ సపోర్ట్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు రాయచోటి నియోజకవర్గంలోనే మొన్న ఎలక్షన్స్లో రాజంపేట కానీ రాయచోట కానీ సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు. మనం ఇక్కడ ఎంత నిజాయితీగా మనం ఓట్లు వేసామో, రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నామో, రాజంపేట నియోజకవర్గంలో కొంచెం ఆ నిజాయితీ లోపించింది. ఎవరంటే మిగతా వాళ్ళు కొన్ని కుట్రలతో ఈరోజు మనకు ఆ సీట్ లేకుండా చేశారు. అంతే తప్ప రాజకీయంగా మనల్ని ఎవరు అడ్డుకోలేరు. ఈరోజు వాళ్ళు తాత్కాలికంగా అడ్డుకోగలిగినారు తప్ప రాజకీయంగా ఎప్పుడూ అడ్డుకోలేరు. మన అంతా ఐక్యత చూసే మనకు రాజంపేట టికెట్ ఇచ్చారు. ఎన్నో కులాల పాలకొండాయుడు గారు దాదాపు 1978 నుంచి ఈ రోజు వరకు స్టిల్ రాజకీయాల్లో ఉంటూ ఎన్నో కులాలకు, ఎంతో మంది మనుషులకు ఎంతో సహాయం చేశారు. మీ అందరి సపోర్ట్ వల్ల 78 నుంచి కూడా మీరందరూ ఆయనకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ చూసే ఈరోజు కుటుంబంలో
సుబ్రహ్మణ్యం అన్నకు టికెట్ ఇచ్చారు. కానీ అక్కడ జరిగే కొన్ని కుట్రల వల్ల, కొన్ని దానిల వల్ల మనము ఓడిపోయినాం. కానీ ఇది రాజకీయంగా వాళ్ళు దెబ్బతీయగలిగినారు తప్ప మనల్ని ఏమి రాజకీయాల నుంచి లేకుండా చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మన సత్తా మనం చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో ఎంతో నిజాయితీగా పాలకొండరాయుడు గారు గ్రామాల్లో బలిజ కమిటీ వాళ్లకు, అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మన పెద్దల కాలం నుంచి ఏర్పాటు చేసిన ఒక మంచి సంప్రదాయం. ఈ కార్తీక మాసంలో వనభోజనాలు అనేటివి ముందు గ్రామాల వారీగా, కుటుంబాల వారీగా ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితుల బట్టి అందరూ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మాదిరి కులాల వారీగా ప్రతి కులస్తులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఈ వనభోజనాలే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీకి, ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ముఖ్య కారణాలైనాయంటే మనమంతా